బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం జరిగింది. నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 20న జరిగిన ఈ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్ లోనూ పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. 2 సార్లు బెంగళూరు పోలీసులు విచారణకు రావాలని చెప్పి నోటీసులు పంపించిన హేమ హాజరు కాలేదు. 3వసారి విచారణకు హాజరైన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. బెంగళూరులో కొద్ది రోజుల క్రితం రేవ్ పార్టీ జరిగింది. ఆ రేవ్ పార్టీలో పలువురిని నిందితులుగా అనుమానిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి టెస్టులు కూడా చేశారు. ఎవరు ఈ డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరు సప్లై చేశారనే దాని మీద బెంగళూరు పోలీసులు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. దీంట్లో హేమ ప్రధాన నిందితురాలుగా ఉంది. ఆమెకు నోటీసులు కూడా ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని 2 సార్లు నోటీసులు ఇచ్చిన హేమ విచారణకు హాజరు కాలేదు. 3వసారి నోటీసులు ఇచ్చిన సందర్భంలో ఆవిడ విచారణకు హాజరైనటువంటి సందర్భంలో ఇంట్రాగేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆవిడను అరెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్న ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. టాలీవుడ్కి చెందినటువంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎప్పటి నుంచో సీనియర్ నటిగా ఉన్నారు హేమ. గత కొద్ది రోజులుగా డ్రగ్స్ పార్టీ రేవ్ పార్టీకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. దాన్ని టాలీవుడ్లో కొందరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కొందరు ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హేమ అరెస్ట్ ప్రస్తుతం ఇక్కడ సంచలనమైనటువంటి పరిస్థితి. మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు లైవ్లో హేమ అరెస్ట్కి సంబంధించి. సురేష్, అంటే ఏ రీజన్, ఏ బేసిస్ మీద అరెస్ట్ చేశారు హేమని? మే 20న రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ మొదట తాను పార్టీలోనే పాల్గొనలేదు, నేను హైదరాబాద్లో ఫామ్ హౌస్లో ఫ్యామిలీతో చిల్ అవుతున్నానని చెప్పేసి కూడా ఒక 40 సెకండ్ల వీడియో రిలీజ్ చేసింది. కానీ అప్పటికే హేమ బెంగళూరు పోలీసులు అదుపులో ఉంది. రెడ్ హ్యాండెడ్గా అక్కడ రైడ్ చేశారు. మొత్తం రేవ్ పార్టీలో పాల్గొన్న దాదాపు 200 మందిని కూడా పట్టుకోవడం జరిగింది. అందులో 87 మందికి పాజిటివ్ రావడం జరిగింది. డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. అందులో హేమ కూడా ఉన్నట్టు గుర్తించారు. అందులో భాగంగానే హేమకు 2 సార్లు నోటీసులు అందించారు. నోటీసులకి హేమ రెస్పాన్స్ కాలేదు. తనకి వైద్య ఏదైతే హెల్త్ కండిషన్ బాగాలేదు అని చెప్పేసి కూడా ఆమె పోలీసులకు వివరణ ఇచ్చి విచారణకు హాజరు కాకుండా ఉంది. కానీ 3వసారి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా బెంగళూరు పోలీసులు నోటీసులో పేర్కొనడంతో నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండే. కానీ ఈరోజు బెంగళూరు పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది. మధ్యాహ్నం నుంచి కూడా హేమను విచారిస్తున్నారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఎవరెవరు పాల్గొన్నారు, ఈ డ్రగ్స్ సరఫరా, ఎందుకంటే రేవ్ పార్టీలో ముఖ్యంగా డ్రగ్స్ సరఫరాతో పాటు అమ్మాయిలను కూడా తీసుకెళ్లారు. చాలా మందిని హైదరాబాద్ నుంచి 13 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు కొంతమంది మోడల్స్ కూడా వెళ్ళారు. కాబట్టి హేమానే తీసుకెళ్ళిందని చెప్పేసి కూడా అక్కడ పార్టీ ఆర్గనైజర్ వాసు పోలీసులకు సమాచారం అందించడంతోనే హేమాని ఈ కేసులో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా ఆ హేమకి సంబంధించి ఆమె ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి ఇటు మీడియాని అటు పోలీసులను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందని చెప్పేసి కూడా మరో కేసు కూడా నమోదైంది. దీనికి సంబంధించి హేమకు ఈ రేవ్ పార్టీలో ఎంతమంది అమ్మాయిలను తీసుకెళ్ళి, అంటే మొత్తం 37 మంది అమ్మాయిలు అక్కడ పట్టుబట్టడం జరిగింది. ఈ 37 మందిలో 13 మంది హైదరాబాద్కు చెందిన వారే ఉన్నారు. కాబట్టి మొత్తం ఈ అమ్మాయిలతో పాటు డ్రగ్స్ ఏదైతే రేవ్ పార్టీకి సంబంధించి డ్రగ్స్ సరఫరాలో డ్రగ్స్ సరఫరా చేసిన నిందితులతో హేమకు గల సంబంధాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ మధ్యాహ్నం నుంచి ఈ బెంగళూరు పోలీసులకు విచారణకి సహకరించకపోవడంతో హేమాని అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టు బెంగళూరు పోలీసులు చెప్పడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఆ హేమాని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా, లేదంటే రేపు ఉదయం కోర్టులో హాజరుపరుస్తారు. ఎందుకంటే అరెస్ట్ తర్వాత 24 గంటల పాటు కస్టడీలో విచారించి అనంతరం కోర్టు ముందు హాజరుపరుస్తారు. కాబట్టి ఇప్పుడు హేమకి సంబంధించి అరెస్టుతో ఇంకా హేమతో లింకులు ఉన్న వారి అంతా కూడా భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే బెంగళూరు పోలీసులు ఈ రేవ్ పార్టీ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే 200 మంది ఇటు ఏపీ, తెలంగాణ, హైదరాబాద్కు చెందిన వ్యక్తులే అక్కడికి వెళ్ళి ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ నిర్వహించారు. అందరూ కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని అక్కడ రేవ్ పార్టీ చేశారు. కాబట్టి అందులో పాల్గొన్న వ్యక్తుల పైన కూడా వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ 87 మందిని కూడా విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. కానీ హేమకి గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా హేమని పోలీసుల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం ఒక కేసు, సప్లయర్గా చూస్తూ ఉన్నారు. డ్రగ్ కన్జ్యూమర్గా కాకుండా, అంటే తీసుకున్నంత మాత్రాన అరెస్టులు చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి సప్లయర్గా చూస్తూ ఉన్నారు. ఈ వ్యవహారం అంతట్లో హేమ కూడా ఒక సప్లయర్గా మారి ఇప్పుడు ఆ బేసిస్ మీద ఇప్పుడు అరెస్ట్ చూపించే పరిస్థితి ఉంది. అంతేగా?
అంటే చక్రి ఇప్పుడు పోలీసులు ఇంకా మాట్లాడలేదు ఈ విషయం పైన. ప్రస్తుతానికైతే ఆమెని అరెస్ట్ చేశారు, పోలీసుల అదుపులో హేమ ఉంది. ఆమెని ఈ రోజు కానీ లేదంటే రేపు కానీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కానీ ఈమె ఈ డ్రగ్స్కి సంబంధించి సరఫరాలో ఈమె పాత్ర ఉందా లేదంటే కన్జ్యూమర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఆమెకు సంబంధించిన ఏదైతే డ్రగ్స్ నమూనాలు, రక్త నమూనాలకు సంబంధించి డ్రగ్స్ పాజిటివ్ టెస్ట్ కూడా వచ్చింది. ఆ పాజిటివ్ టెస్ట్ రావడంతోనే ఈమెను కూడా విచారణకు రావాలని చెప్పేసి పిలిచారు. కానీ హేమ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. 2 నోటీసులకు కూడా రిప్లై ఇవ్వకపోవడంతో 3rd నోటీసులో ఖచ్చితంగా ఈసారి విచారణకు రావాలని చెప్పేసి నిన్న డేట్లో విచారణకు రావాలని చెప్పి బెంగళూరు పోలీసులు నోటీస్ ఇచ్చారు. కానీ నిన్న కూడా హాజరు కాకుండా ఈరోజు బెంగళూరు పోలీసుల ముందు హాజరు కావడం జరిగింది. దానికి సంబంధించి విచారణ ఎదుర్కొంటుంది హేమ. కానీ విచారణకి ఏమాత్రం సహకరించకపోవడంతోనే బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ సెక్స్ రాకెట్కి సంబంధించి, ఎందుకంటే 13 మంది జూనియర్ ఆర్టిస్టులు మోడల్స్ ఉన్నారు కాబట్టి వారంతా హైదరాబాద్కి సంబంధించిన యువతులే అని చెప్పేసి కన్ఫర్మ్ అయింది. వాళ్ళని హేమ తీసుకెళ్ళి ఒకవేళ డ్రగ్ పార్టీ రేవ్ పార్టీలో పాల్గొనే విధంగా ప్రేరేపిస్తే ఆ సెక్షన్ కింద కూడా ఈమె పైన సెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ కేసులో కూడా అరెస్ట్ చేసి ఉండొచ్చు. లేదంటే ఈ డ్రగ్స్ అనేది ఎప్పటి నుండో వాడుతున్నారు. గతంలో హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరాదారులనే కాదు, డ్రగ్స్ వాడేవారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అక్కడ బెంగళూరు పోలీసులు కూడా సీరియస్గా అంటే ఇక్కడ ఒకటి 2 సార్లు జరిగితే, రెండోసారి జరిగితే గనక వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. మొదటిసారి అయితే కనుక కౌన్సిలింగ్తో వదిలేస్తారు. ఇప్పుడు హేమ రెండోసారి కనుక ఆ లిస్టులో ఉంటే ఖచ్చితంగా హేమను ఆ బేసిస్ మీద కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే డ్రగ్స్ వాడుతుంది కాబట్టి ఎప్పటి నుంచి వాడుతుంది అనేది ఇక్కడ పోలీసులకి నిర్ధారణ అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరైతే ఈ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేశారో వారిని కూడా బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 5 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఎందుకంటే 87 మంది ఈ కేసులో పాజిటివ్గా వచ్చింది డ్రగ్స్కి సంబంధించిన నమూనాల్లో. కాబట్టి 5 మందే ఇప్పటికి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు హేమతో ఆరో వ్యక్తి అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. కాబట్టి మిగతా వారిని అందరినీ కూడా విచారణకు పిలిచారు, వారికి నోటీసులు ఇచ్చి పంపించినట్టు తెలుస్తుంది. కాబట్టి హేమ ఈ హ్యూమన్ ట్రాకింగ్కి సంబంధించి అదేవిధంగా డ్రగ్స్ సరఫరా చేసిన నిందితులకు సంబంధాలపైన కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయనే దానిపై బెంగళూరు పోలీసులు విచారణలో తేలినట్టయితే ఆ సెక్షన్స్ కింద ఈమెని అరెస్ట్ చేసి ఉండొచ్చు. లేదంటే ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళిన అమ్మాయిలు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఏమని అరెస్ట్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి బెంగళూరు పోలీసులు ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేస్తే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కానీ ఈమె విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది కాబట్టి ఈమె పాత్ర ఖచ్చితంగా ఈ రేవ్ పార్టీలో చాలా కీలకంగా ఉండుంటుంది. వాసుకి ఈ హేమకి గల సంబంధాల పైన కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వాసుకు సంబంధించిన సెల్ ఫోన్ కూడా బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ సెల్ ఫోన్లో వాసుకు సంబంధించిన కాంటాక్ట్ లిస్ట్తో పాటు ఎవరెవరిని పార్టీకి పిలిచాడు, ఎవరెవరితో మాట్లాడాడు, సెల్ ఫోన్లో వాట్సాప్ చాటింగ్ని కూడా రీట్రీవ్ చేసి పూర్తిగా పోలీసులు విచారిస్తున్నారు. కాబట్టి హేమకి సంబంధించిన పాత్ర కూడా ఈ కేసులో చాలా కీలకంగా ఉండుంటుంది. అందుకే 87 మందిలో హేమనే అరెస్ట్ చేశారు ఫస్ట్ టైం. కాబట్టి ఇప్పుడు హేమ చాలా కీలకంగా ఉండబోతుంది. ఈమె స్టేట్మెంట్ అదేవిధంగా విచారణకి సహకరించలేదు కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే హేమ ఈరోజు పోలీస్ స్టేట్మెంట్లో ఏం చెప్పింది, అందులో ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరికొంత పేర్లు కూడా వచ్చాయి. కానీ వాళ్ళంతా మేము వెళ్ళలేదు, కొందరు మాలాగే పోలి ఉండడంతోనే మా పేర్లు టీవీలో వేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు వివరణ ఇచ్చారు. కానీ బెంగళూరు పోలీసుల దగ్గర ఈ పార్టీలో పాల్గొన్నటువంటి అందరి పేర్లు, వివరాలు, సీసీ ఫుటేజ్ సహా అన్ని ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతుంది. డ్రగ్స్ అనే వాళ్ళు ఎవరు వాడినా ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండొద్దు, పోలీసులకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన తరుణంలో ఈ పార్టీ అనేది హైదరాబాద్లోనే నిర్వహించేవాళ్ళు. కానీ ఇక్కడ పోలీసుల నిఘా ఎక్కువగా ఉంది. నార్కోటిక్ స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ల పైన కూడా నిఘా పెట్టాయి. కాబట్టి వీళ్ళంతా కూడా బెంగళూరుకి పార్టీ షిఫ్ట్ చేసి మే 20న పార్టీ నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించే ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తులు వచ్చి బెంగళూరులో రేవ్ పార్టీ నిర్వహించడం పైన అక్కడ సిపి కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అక్కడ 3 పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఈ ఫామ్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 3 పోలీసులు, ఎవరో ఒక ఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ 3ని కూడా సస్పెండ్ చేయడం జరిగిందంటే
ఏంటంటే ఈ కేసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసులో ఉన్న వారి పాత్ర ముఖ్యంగా ఉన్న వారి పాత్రకు సంబంధించి వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్పారు. అందులో భాగంగానే హేమని అరెస్ట్ చేసినని చెప్పి తెలుసుకోవచ్చు మనం. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. సో హేమను ఏ కారణం చేత అరెస్ట్ చేశారనే దానికి సంబంధించి అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. 57 మందికి పాజిటివ్ రాగా కేవలం 5గురిని అరెస్ట్ చేశారు. హేమ 6వ వ్యక్తిగా కనపడుతున్నారు. మరి వీళ్ళని సప్లయర్స్గా కన్సిడర్ చేసి అరెస్ట్ చేశారా లేదంటే కన్జంప్షన్ కింద అరెస్ట్ చేశారా అనేది చూడాల్సి ఉంది. అలాగే హేమ తప్పుదో పట్టించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ గమనించాలి. అరెస్ట్ చేసిన సందర్భంలో, అదుపులోకి తీసుకున్న సందర్భంలో రేవ్ పార్టీ రోజు తాను హైదరాబాద్లోనే ఉన్నానని, ఎవరు తనను అదుపులోకి తీసుకోలేదని, పోలీసుల దగ్గర తను లేనని చెప్పి ఒక తప్పుదో పట్టించే ప్రయత్నం చేసింది. దాని మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం కనపడుతోంది. ఇక విమెన్ ట్రాఫికింగ్ కింద, హ్యూమన్ ట్రాఫికింగ్ కింద కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి కొంతమంది అమ్మాయిలను ఈ రేవ్ పార్టీకి తీసుకెళ్ళినట్టుగా హేమ మీద ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ను బట్టి ఎలా వెళ్ళారు, ఎవరి ప్రోద్బలంతో వెళ్ళారు అనే దానికి సంబంధించి పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ను బట్టి ఆ కేసు కూడా నమోదయ్యే అవకాశం కనబడుతుంది. ఇంతకీ ఏ కేసు మీద హేమను అరెస్ట్ చేశారు? 3 సార్లు నోటీసు ఇచ్చారు, 3వసారి మాత్రం హాజరైంది. 2 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా హేమ వెళ్ళలేదు. 3వసారి హేమ వెళ్ళింది. విచారణ కూడా సరిగ్గా స్పందించినట్టుగా కనిపించడం లేదు. సో ఏ బేసిస్ మీద హేమను అరెస్ట్ చేశారు, అలాగే ఎప్పుడు హేమను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితులు కనబడుతోంది. బెంగళూరు పోలీసుల చేతిలో కేసు ఉంది ప్రస్తుతం.